నేను తీయలే ఇప్పుడు చెప్పు. ఉపకారం లెసన్ చదువుతున్నావా? నువ్వు ఓన్ వేసుకున్నావు కదా, నీ సొంత టాలెంట్. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ చెప్పట్లేదు. అత్తది పోతుంది ఇదే భాషనా ఇక? చెప్పు, అది ఏంటది? నేను తీయలే ఇప్పుడు. నువ్వేం చేస్తావు? ఇగో డ్రాయింగ్ అంటుందని. మీదేనా డ్రాయింగ్? ఏది నీ పేరు చెప్పు. చూపి నాకు ముఖం ఒకసారి. ఏది చూపి ఇక్కడ. సూపర్. నువ్వేం చేస్తున్నావు? తర్వాత నెక్స్ట్ ఏం చేసినావు? ఏంటది? కట్టెబెట్టి తాడుకి కట్టేసిందా? ఏంటి అది? చిట్టి మొక్క. డ్రాయింగ్ తీసావా? ఏది తీసినావు డ్రాయింగ్? ఇదేనా? వేసినావు కదా డ్రాయింగ్, బాగానే వేసినావు. నువ్వే క్లాస్ ఇప్పుడు? సెకండా? మీ స్కూల్లో రోజు ఏం పెడుతురు మధ్యాహ్నం ఫుడ్? గుడ్డు. మీ స్కూల్లో తెలుగేనా, ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ మీడియంలో చెప్పట్లేదా మీరు? ఇంగ్లీష్ మీడియంలో చెప్పట్లేదా? మరి అర్థం చేసుకోవాలి కదా. మరి ఏం జాబ్ చేస్తావు నువ్వు? ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి నువ్వు. మంచిగా వేసినావు డ్రాయింగ్. నువ్వు చదువు, ఒక పాఠం చదువు. ఏదో చూపి చూపి, ఇక్కడ చూపి. ఎక్కడ? ఇది పట్టుకో, చూపి. వావ్, వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకేం వేసినావు డ్రాయింగ్? గణపతి వేసినావా? మీ గోల్ ఏంటి? సరే, మరి నీకు ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అయినాయా? మరి అది ఒక పాఠం చదువు. ఏది ఫస్ట్? చదువు. ఏంటి మీ గోల? మీ గోల ఏంటి? కొట్టుడేనా ఇక? ఏ శివనందన్, చూడు. చాలా నీళ్లు పోయడం వల్ల ఏమవుతుంది? పెద్దగా అవుతుందా? మరి నువ్వు పోస్తున్నావా మీ ఇంట్లో చెట్లకి?
కోతి చేష్టలు అని చెప్పు చదువు. కోతి చేష్టలు. జాలరి. ఏం చేస్తుంది కోతి? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? వీళ్ళు ఏమంటారు? మనుషులను జాలర్లు అంటారు. ఇక్కడ రాసినావు కదా జాలరి. జాలరి అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి జాలరు. జాలర్లు కోతిని పట్టుకున్నారు. చెప్పు మళ్ళీ చెప్పదు. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు. ఉపకారం పడుకుంటే అంతలో ఎలుక వచ్చింది. ఎలుక వచ్చి దామించాలి ఆడుకుంది. దామించాలి దూకింది. దూకితే దాని కోపం వచ్చి చేతితోటి నోట్లా అన్నది. అనుకుంటే ఆ సింహం వలలో పడిపోయింది. అని తినబోతుంటే సింహం వలలో పడిపోయింది. అని తింటుంటే సింహం వలలో పడిపోయింది. మళ్ళా ఎలుక అప్పుడు ఏం చేసింది? వలని చింపేసింది. వలను ఎట్లా చింపేసింది? నోటితోటి కొరికేసింది. కొరికిన వాళ్ళ ఆ సింహం ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సింహం ఎంతో సంతోషించింది. ఎలుక సహాయం చేసింది సింహానికి. అప్పుడు సింహం ఎంతో సంతోషించింది. ఎలుక ఎంత సహాయం చేసింది? చాలా. ఎంత సహాయం చేసింది? మరి నువ్వు అట్లా సహాయం చేస్తున్నావా నీ స్నేహితులకి, నీ ఫ్రెండ్స్కి? ఎలుకలాగా కొడుతున్నావా? నువ్వు ఫ్రెండ్స్ని స్కూల్లో కొడుతున్నావా? ఇటు తిరిగి చెప్పు. స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు, మంచిగా కలిసి ఆడుకోవాలి, ఇట్లా సహాయం చేయాలి. సింహం ఎలుక ఎంత మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ లాగా. నువ్వు కూడా అట్లా సహాయం చేయాలి. నువ్వు కన్నయ్యతో ఆడుకుంటావా? మంచిగా ఆడుకోవాలి. మరి ఆడిపిస్తావా కన్నయ్యను? ఇద్దరు ఆడుకుంటారా? మరి అటు రోడ్డుకి వెళ్ళొద్దు. సరే. ఒక లెసన్ చదవలేదు కదా మరి నువ్వు? ఒకటి కూడా చదివి వినిపించలేదు కదా నువ్వు. అవన్నీ స్టోరీస్ కదా, నువ్వు చదివి వినిపించినవా? ఇది ఇట్లా అది అట్లా ఇవన్నీ ఇంట్లో చదవాలి అని చెప్పిందా? మీ టీచరు వెరీ గుడ్ అంటుందా నిన్ను? మరి రోజు మంచి డ్రాయింగ్ వేస్తున్నావు కదా నువ్వు. ఎందుకు బ్యాడ్ గర్ల్ ఎందుకు అవుతున్నావు? మంచి డ్రాయింగ్ వేసినావు. చూపి మంచిగా, మళ్ళీ ఒకసారి చూపి. డ్రాయింగ్ చూపియవా నాకు? ఎంతసేపు? అది కాదు, ఇప్పుడు నువ్వు దించినావు చూడు, నీ చేతులతో డ్రాయింగ్ చేసినావు కదా. నువ్వు ఓన్గా వేసుకున్నావు కదా, నీ సొంత టాలెంట్. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ చెప్పట్లేవు నువ్వు. మీ అక్క స్కూల్కి వెళ్ళిందా? మరి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? బతుకమ్మ అంటే దసరా పండుగ.
బతుకమ్మకి వస్తుంది, మళ్ళీ చిన్న బతుకమ్మ అయిపోయాక పెద్ద బతుకమ్మకి అత్తది పోతుంది. ఇదే భాషనా ఇక? ఇదే భాష.